క్లియర్ చెప్పండి సార్. యాహ్! ఇట్స్ చాలా రోజులైంది మాట్లాడాను. వచ్చాను. ఐ హావ్ క్వెషన్స్ సార్ యాక్చువల్లీ. అడగండి సార్. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక వీడియో చూసాను. మీరు ఇది నిబ్బా నిబ్బిల్ అని చెప్పి ఒకటి వేసారు కదా. నిబ్బా నిబ్బిల్ కరెక్ట్. దాన్ని ఇంకా కట్ చేసి పెట్టాల్సిందండి. ఐ విల్ డూ దట్. చూసాను సార్ లైవ్‌లో. కానీ అది అప్పటి వరకు కూడా నేను అంత చూడలేదు సార్. అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా లైక్ అరౌండ్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఇంకా ఈ పిచ్‌లో తిరుగుతున్నారా అనేది అప్పటికి నాకు అనిపియలేదు. ఈ వీడియో చూసేంత వరకు. ఇట్స్ ప్రివలెంట్ అండి. నాకు అది చాలా టెర్రిఫిక్‌గా ఉంది యాక్చువల్లీ. ఐ థాట్ కొంతమంది బేవకూఫ్‌లు ఉంటారులే, ప్రతి జనరేషన్‌లోని అందరూ ఈ మోడర్న్ జనరేషన్ అనుకోవడానికి ఏముంది, కొంతమంది ఉంటారులే. బట్ ద థింగ్ ఈస్ మెజారిటీ పీపుల్ సైలెంట్‌గా ఉన్నారు. సైలెంట్‌గా ఉన్నోళ్ళందరూ ఇలాంటోళ్ళే అని చెప్పడానికి వీల్లేదు గానీ, వీళ్ళ నాయిస్ పెరుగుతుందండి. యూ హ్యావ్ టు సీ ద నరేటివ్ కదా. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇన్స్టా అకౌంట్స్‌లో రేషనల్ కంటెంట్, సైంటిఫిక్ కంటెంట్, లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్, బిజినెస్ కంటెంట్ గురించి మాట్లాడే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ప్లస్ ఎక్కువ ఇది దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఇంట్రెస్ట్ ఉంది అనే కదా. ఇప్పుడు ఒకానొక క్యారెక్టర్ ఉన్నాడండి, అతను ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మెథడ్ లో ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఓకే, మేబీ నెక్స్ట్ వీక్ అతను చూపించవచ్చు. ఎలా ఉంటుందంటే ఓన్లీ హారర్ స్టోరీస్. మొత్తం సినిమా అంతా ఆయన మొత్తం ఛానల్ అంతా కూర్చొని పిల్లోడే, చాలా పిల్లోడే, 22 years 23 years ఉంటే అంతకంటే ఎక్కువ ఉండదు. మొత్తం హారర్ స్టోరీస్ గురించి చెప్తాడు. ఆ హారర్ స్టోరీస్ చెప్పి ఒక మంచి మొమెంటం వచ్చిన తర్వాత మన గ్రంథాలు, మన సైన్స్, మన పురాణాల్లో సైన్స్ అని మొదలుపెట్టాడండి. సో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, అంటే ఒక కొంత ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఇదే టెక్నిక్ అండి. మన గ్రంథం, మన సైన్స్ ఒక్కడు కూడా ప్రూవ్ చేయడు. ఓన్లీ పాత వాట్సాప్ కథలు, గత 15, 20, 30 ఏళ్ల నుంచి తిరిగే దిక్కుమాలిన కబుర్లు ఏవైతే ఉన్నాయో సేమ్ అవే మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం ఆ బుక్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు అనుకుంటా సార్. నాకైతే తెలియదండి. ఒక్కడికి అసలు హిందీ చదవటం రాదు, అంటే అది దేవనాగరి చదవటం రాదు, ఒరిజినల్ స్క్రిప్చర్స్ చదవటం రాదు. పోనీ కనీసం తెలుగులోకి ట్రాన్స్లిటరేట్ చేసిన బుక్స్ అన్నా చదివారంటే ఒక్కడికి దగ్గర కూడా బుక్ ఉండదు. ఎవడో ఎక్కడో రాస్తాడు. మన వన్స్ అపాన్ ఎ టైమ్ మన ప్రాక్టికల్ అనే అబ్బాయి ఒకటి వచ్చాడు కదా లాస్ట్ ఇయర్. భగవద్గీతలో మల్టీవర్స్ గురించి ఉంది అనగానే ఎకేసుకుని వచ్చి జనాలకు చెప్పుకుంటున్నాడు, భగవద్గీతలో మల్టీవర్స్ ఉందంట. ఎక్కడుందో తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు, ఎందుకన్నారో తెలియదు, దాన్ని డిఫెండ్ ఎలా చేయారో తెలియదు. కానీ జనాలకు మాత్రం మా దగ్గర అది ఉంది, మీ దగ్గర ఇది లేదు. ఇప్పుడు ఆల్రెడీ మల్టీవర్స్ మీద ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది సార్ ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే. లైక్ రీసెంట్ గా చూసాను. అంటే లైక్ ఎవరో అన్నారంటే బై 2029 ఇది ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇలా సోషల్ మీడియాలో వస్తే దాన్ని కూడా వాడేసుకుంటున్నారు. చూసారా, అది మేము ఎప్పుడో చెప్తే నమ్మలేదు, ఎప్పుడైనా నమ్మండి అది దాన్ని. కానీ అది ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే 85% ఛాన్సెస్ అంటున్నారు కానీ ఖచ్చితంగా అది ఉంది అది అని అంటలేదు సార్. సైన్స్ విల్ నాట్, మనకు తెలిసిన ప్రస్తుత సైన్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రూవ్ మల్టీవర్స్. ఇట్ విల్ బి ఎ థియరిటికల్ అండి, ఎవిడెన్స్ దొరకదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మన యూనివర్స్ లో ఎంత వరకు దూరం ఉందో కూడా ఇప్పటికీ మనకు తెలియదు. పక్క యూనివర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తెలుస్తుందండి మనకి? సో ఇది సైంటిస్టులకి ఉన్న ఒకానొక అలవాటు అండి. దీన్ని మనం ఇంటలెక్చువల్ మాస్టర్బేషన్ అనుకోవచ్చు, లేకపోతే మంచి యాబ్సింత్ కానీ లేకపోతే గంజాయి కానీ తాగినప్పుడు వచ్చే ఆలోచన అనుకోవచ్చు. బట్ ఇది దిస్ ఇస్ అ నెసెసరీ థింగ్. ఓకే, ఇఫ్ యూ కాంట్ ఇమాజిన్ ఇట్, you can't write about it and you can't discuss about it. If you can't discuss about it, how are you going to do it? Right? So నేను ఎప్పుడు కూడా ఇమాజినేషన్కి వ్యతిరేకం కాదు. ఓకే, మన గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా ఐ టేక్ ఇట్ యాజ్ ఇమాజినేషన్స్. దాని నుంచి నెక్స్ట్ ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీకు గుర్తుందో లేదో 1960s 70s ఈ స్టార్ వార్స్, స్టార్ ట్రెక్ అనే 2 సిరీస్ కి గొడవలు జరిగాయి. గొడవలు కాదు, హెల్తీ కాంపిటీషన్ నడిచేది. మీకు గుర్తుందో? ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫ్ దట్, అంటే ఆ సైన్స్ ఫిక్షన్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే మేబీ మీకు తెలియదు. కానీ
స్టార్ వార్స్, స్టార్ ట్రెక్ అని 2 సిరీస్ ఉండేవన్నమాట. 2 ఫ్రాంచైజీలు ఉండేవి. ఆ 2 పోటీ పడి సైన్స్ ఫిక్షన్ తోటి సినిమాలు తీసుకునేవాళ్ళు, సిరీస్ తీసుకునేవాళ్ళు, టీవీ సిరీస్‌లు. దేర్ ఆర్ సో మెనీ పీసెస్ ఆఫ్ ఇమాజినేషన్ దేర్ విచ్ ఆర్ ట్రూ నౌ. అంటే ట్రూ నౌ అనంగానే ఎగ్జాక్ట్‌లీ అలాగే జరిగిందని కాదు. ఇప్పుడు ఒక ఫ్లిప్ ఫోన్ ఉంది కదా! సెల్ ఫోన్. సామ్సంగ్. అస అసలు సెల్ ఫోన్ అనేది తెలియక ముందే ఆ ఫ్రాంచైజీల్లో ఒకానొక చోట ఫ్లిప్ ఫోన్ వాడేవాళ్ళనమాట. అంటే ఒక డివైస్ ఇలా తెరిచి తెరవగానే ప్రపంచంలో ఎవరితోనైనా, ఎక్కడితోనైనా, ఎప్పుడైనా సరే లైవ్‌గా మాట్లాడేయొచ్చు. దిస్ ఈస్ ఎ థియరిటికల్ కాన్సెప్ట్ అట్ దట్ టైమ్. భలే ఉంది, భలే ఉందని చూసారు. స్లోగా దాని బ్యాక్‌గ్రౌండ్ టెక్నాలజీస్ అన్నీ తయారు చేసుకొని నౌ దే హావ్ మేడ్ ఇట్ ఎ రియాలిటీ. స్టిల్ యూ కాంట్ టాక్ టు సమ్‌వన్ ఇన్ ది నెక్స్ట్ ప్లానెట్ అనుకోండి. ఇట్స్ స్టిల్ బౌండ్ బై ద లాస్ ఆఫ్ ఫిజిక్స్. లైట్ స్పీడ్ ఎంత ఉందో అంత స్పీడ్‌లోనే మాట్లాడగలం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పీడ్ ఎంత ఉందో అంతే ఉంటుంది. రైట్? సో, అలాగా ఇమాజినేషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఇది దాని పేరేంటి, టెలిపోర్టేషన్ అని ఒకటుంది. టెలిపోర్టేషన్ ఇస్ అ థియరిటికల్ కాన్సెప్ట్. అది ఇంపాసిబుల్ కరెంట్ టెక్నాలజీ తోటి దాన్ని తయారు చేయటం. ఓకే. ఒక మనిషి ఇక్కడి నుంచి ఇంకో చోటకి ఇన్‌స్టంట్‌గా మార్ఫ్ అయ్యి వెళ్ళిపోవటం అనేది. దానిలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సినిమా కాబట్టి వాళ్ళు దే హావ్ టుక్ ద క్రియేటివ్ లిబర్టీ. రైట్? అలా ఆలోచనలు వస్తూ ఉంటే దాని నుంచి మనకు కాకపోవచ్చు, నెక్స్ట్ తరం వాడికి ఇంకో కొత్త ఆలోచన రావాలి. సరే అది చేయలేకపోవచ్చులే గానీ, అది ఫిజిక్స్‌కి వ్యతిరేకమేమో గానీ, ఇంతవరకు అయితే చేయొచ్చు కదా! అని చెప్పి దే షుడ్ మేక్ సంథింగ్ దట్ వర్క్స్ ఫర్ కరెంట్ టెక్నాలజీ. రైట్? అలాగే మన మైక్రోవేవ్ తయారైంది. అలాగే అది మైక్రోవేవ్, మన ఇంట్లో మైక్రోవేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఓవెన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ఒరిజిన్ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటది. ఒక దిక్కుమాలిన పేపర్ అండి. ఒక పని అసలు ఎవడు పట్టించుకోని ఒక ఒబ్స్క్యూర్ పేపరు ఐన్‌స్టీన్ ఏదో రాసి పడేసాడంట. దాన్ని చూసిన తర్వాత సుమారుగా ఒక డెకేడ్‌న్నర తర్వాత దాన్ని తీసి దీంతో ఏమైనా చేయొచ్చా అని ఒక ఇంజినీర్లు కొంతమంది కూర్చొని తయారు చేస్తే అప్పుడు మైక్రోవేవ్ టెక్నాలజీ గురించి బయటకొచ్చింది. వి కెన్ ఎక్సైట్ పార్టికల్స్ బై జస్ట్ సెండింగ్ మైక్రోవేవ్స్. దీన్ని మనం ఎలా అప్లై చేయొచ్చు? మిలిటరీలో అప్లై చేద్దామా? ఓకే. మిలిటరీలో అప్లికేషన్ చేయొచ్చు. మైక్రోవేవ్ రేడియేషన్ తోటి ఎదుటి వాళ్ళ రాకెట్‌లని గాని, ఫ్లైట్‌లని గాని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఎలా డిస్ట్రాయ్ చేస్తాం? ఎందుకంటే మైక్రోవేవ్ ద్వారా హీట్ ఎనర్జీని పంపిస్తున్నాం. హీట్ ఎనర్జీ కాన్సంట్రేట్ అవుతుంది. ఓకే. దాని పవర్ బాగా తగ్గించి మన ఫుడ్‌ని ఏమన్నా లేకపోతే ఎనీథింగ్ ఏదన్నా వేడి చేసుకోవచ్చా? అన్న ఆలోచన ఒకడికొచ్చింది. అక్కడి నుంచి పని మొదలై ఇప్పుడు మన ఇంట్లో మైక్రోవేవ్ కూర్చుందండి. ఓకే. ఎప్పుడైనా సరే ఇమాజినేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇమాజినేషన్‌ని అక్కడే ఉంచేయటం తోటి దాన్ని నిజమని నమ్మేయటంతోనే ప్రాబ్లమ్. అండ్ మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ అదే అండి. రైట్? ఓకే సార్. అండ్ ఇది కొంచెం అంటే ఇది వేరే టాపిక్ గురించి అడగాలనుకుంటున్నాను.